భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్లో సంకల్ప బలం అనేది చాలా అవసరం, బిలీఫ్ సిస్టమ్. అలాగే ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది కూడా చాలా అవసరం. మనకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరాలి అంటే మన ఇంటెన్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంటుంది. ఇంటెన్షన్స్ అనేవి మన ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ జనరల్గా మనుషులు అన్నాక యాంగ్జైటీ, భయం ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా మనకి ఏది కావాలో దాని మీద ఎక్కువ ఉంటుంటాయి. సో ఒక పక్కన మన కోరిక మీద ఇంటెన్షన్ బలంగా ఉండాలి, కానీ మరో పక్క ఉండాల్సిందేమో యాక్చువల్గా ఉంటుందేమో భయం, యాంగ్జైటీ. మరి ఇలా ఉంటే కోరికలు అనేవి నెరవేరవని మీరే చెప్తుంటారు కదా. మరి వీటిని ఎలాగా మనం తొలగించుకోవచ్చు అంటారు లైఫ్ నుంచి? ఓకే, ప్రతి ఒక్క పర్సన్ ఫస్ట్ ఒక ఇంటెన్షన్ ఉంది, నాకు ఒక కోరిక ఉంది, నాకు ఇది కావాలి అనిపిస్తుంది, నాకు మనీ కావాలి, లోపల ఒక యాంగ్జైటీ పుడుతుంది, భయం భయం భయం, దడ 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 దడ, ఇది వస్తుందో లేదో. అది తెలియకుండా మన సెన్సెస్లో అవుతుంది. వినేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి కడుపులో స్టమక్, ఈ మూడు కనెక్ట్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, వింటుంటాము, చూస్తుంటాము, స్టమక్లో ఏదో ఇదవుతుంటుంది, ఇంకా కంటిన్యూస్గా అదే నడుస్తుంటుంది ఆ వైబ్రేషన్. ఒక రోజంతా నడవచ్చు, డేలో పొద్దున్న లేవగానే ఒక 1 hour నడవచ్చు. ఎందుకంటే నాకు ఇది అవుతుందా లేదా అని భయం తెలియకుండా మైండ్లోకి వచ్చేసి అది, దాన్ని ఏమంటారంటే అది యాంగ్జైటీ. నిద్ర లేచినప్పటి నుంచి నెగిటివ్ థాట్స్ అనమాట. భయం, ఇది వస్తుందా లేదా, అంటే ఇది ఫియర్లోంచి పుట్టిన యాంగ్జైటీ. బాడీలో ఒక షివరింగ్ వస్తుంటుంది, మీకు కొంతమందికి ఏమో షివరింగ్ వస్తుంది, కొంతమంది కడుపులో ఒక రకంగా అనీజీగా ఏదో మోగుతున్నట్టు, అన్నీ కడుపులో అంత నరాలు మోగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఏమో చికాక్గా ఉంటుంది, కొంతమంది అరిచేస్తూ ఉంటారు, అందరినీ తిట్టేస్తూ ఉంటారు, ఇంట్లో అందరినీ తిట్టేస్తుంటే వాళ్ళకి అది క్లియర్ అయిపోద్దేమో అనుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి హై బీపీ, లో బీపీ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో కామన్గా ప్రతి మనిషికి ఒక లైఫ్లో చేసే ప్రతి స్టెప్లో ఒక ముందుకెళ్తున్నప్పుడు ఏదో ఒక చోట వాళ్ళకి నచ్చనివి జరుగుతూ ఉంటాయి. నాకు ఇది కావాలనుకున్నా కానీ అది జరగలేదు, నాకు ఇది అవ్వాలనుకుంటున్నా ఏదో అయింది, దాన్ని తట్టుకోలేకపోతున్నావు లోపల నుంచి. దానివల్ల హెల్త్ ఇష్యూస్. నీ యొక్క సంకల్పం మేనిఫెస్ట్ అవ్వకపోతేనే హెల్త్ ప్రాబ్లం. నీ యొక్క సంకల్పం మేనిఫెస్ట్ అవ్వకపోవడం వల్లే కదా నీ తలలో ఇంత ఆలోచన, నీ స్టమక్లో ఇంత బాధ, గ్యాస్ ఎన్ని అవుతున్నాయి, తెలియకుండా నువ్వు నిద్రపోవట్లేదు, డే అండ్ నైట్ నిద్రపోవట్లేదు, దాని గురించి ఆలోచిస్తున్నావు, దాని గురించే మదన పడుతున్నావు, లోపల ఒక డిసప్పాయింట్మెంట్, బాడీ ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, నీకు ఒక ఫస్ట్ థింగ్ వచ్చేసేసి నీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది, నువ్వు ఆ సంకల్పాన్ని ఫస్ట్ మేనిఫెస్ట్ చేయలేవు. ఏంటి నువ్వు బాడీ వైబ్రేట్ చేస్తుందో అదే నీ ఎదురుగుండా ఉంటుంది. ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావో, నీ ఇయర్స్, నీ కళ్ళు, నీ స్టమక్ ఏ వైబ్రేషన్ ఇస్తుందో నీకు తెలిసిపోతుంది. అది ఆ దడదడ వైబ్రేషన్ దడదడే చూస్తుంటావు. ఇందులోంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ థింగ్ డివైన్ వైట్ హీలింగ్ లైట్ చేస్తే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఇది వన్ ప్రాసెస్. రెండో ప్రాసెస్, నేను ఇది చేస్తున్నా కూడా నాకు కంటిన్యూస్గా రోజుకు ఒక ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది, ఇయర్స్ టుగెదర్ ఇలా టెన్షన్ పడడం. సో ఇప్పుడు ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఏంటి, ఏదో ఒక క్రిస్టల్ వాడాలి. క్రిస్టల్ వచ్చేసేసి ఎమెథిస్ట్ ట్రంబుల్. ఇది ఎమెథిస్ట్ స్టోన్ ఫామ్లో ఉంది. ఇది స్టోన్ ఫామ్లో మీరు ఈ ఇమేజ్ పెట్టున్నారు ఇప్పుడు. ఈ ఇమేజ్లో ఎమెథిస్ట్ ట్రంబుల్ అంటారు దీన్ని. ఇది స్టోన్ ఫామ్, ఇది ప్యూర్ అనమాట. ఇంక ఇది ఈ స్టోన్, ఈ చిన్న చిన్న స్టోన్స్ అన్నితో ఇది చేశారనమాట. సో ఇది వేసుకుంటే ఏంటి అంటే యాంగ్జైటీ తగ్గిపోతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా వేసుకోవాల్సిందే. ఇది ఎందుకు వేసుకోవాల్సిందే అంటున్నానంటే, డే టు డే లైఫ్లో మనం చేసే ప్రతి ఒక్క చిన్న పనిలో కూడా మనకి ఏదో ఒక యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. ఇంట్లో ఎవరో తిట్టారనో యాంగ్జైటీ ఫామ్ అవుతుంది. ఎలా నేను వీళ్ళతో మాట పడకుండా ఉండాలి, ఇక్కడ కూడా ఒక యాంగ్జైటీ, టెన్షన్, ఫియర్ ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ నుంచి బ్యాలెన్స్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమెథిస్ట్. ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్గా బ్రేస్లెట్గా వేసుకుంటే ఒక విధంగా మీకు అది కూడా చాలా బాగా రిజల్ట్స్ చూస్తుంది. ఈ స్టోన్ ఫామ్లో ఉన్నది ఏంటంటే చాలా ఇంక ఇంటెన్స్గా ఉంటుందన్నమాట. మోస్ట్లీ మైగ్రెయిన్ హెడేక్స్ నుంచి బయటపడవచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్ వాళ్ళకి రాత్రంతా నిద్ర పట్టదు,
ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆలోచనలు పాస్ చేసిన ఆలోచనల వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు, కంటిన్యూస్గా ఫ్యామిలీ గురించి వాళ్ళు ప్రెషర్ పడి ఇలాంటివి స్టోన్ ఇంట్లో ఉంటే పీస్ఫుల్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఏంటి, మీరు ఒకవేళ ఇంట్లో ఎవరైనా నిద్రపోవట్లేదు అనుకోండి, ఈ స్టోన్ వాళ్ళ పక్కన పెట్టండి, ఈ జస్ట్ బ్రేస్లెట్ తీసి అక్కడ పెట్టండి, వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు. అన్ని ఆలోచనలు పోయి పీస్ఫుల్గా పడుకుంటారు ఒకరోజు. క్రిస్టల్స్కి ఎనర్జీ అనేది ఉంటుందా మ్యామ్? ఎస్ అండి, క్రిస్టల్స్కి లైఫ్, దాంట్లో ఒక లైఫ్ ఉంది. ఎందుకంటే ఇది ట్రావెల్ చేసింది. అది ఎలాగైతే ఈ భూమిలో ఈ ఎలిమెంట్స్తో కనెక్ట్ అయ్యి అది ఫామ్ అయింది. సో ఈ క్రిస్టల్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఇది మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన థాట్స్ని, అంటే మనం ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నామో దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎమోషన్స్తో దుద్దు అవుతుంటారు కొంతమంది, ఊరికే ఏడుపు వచ్చేస్తుంటుంది, దుఃఖం వచ్చేస్తుంటుంది, ఈ కంట్లో నీళ్ళు, అంటే ఎవరో ట్రామా చేశారు, బాధ వస్తుంది, ఆ బాధ కరగకుండా మన థాట్స్ని న్యూట్రల్ చేస్తుంది అనమాట, మనకి బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అనమాట. ఒకటైతే అందులో కామన్ క్రిస్టల్ వచ్చి ప్రతి వాళ్ళు వేసుకోవాల్సిన క్రిస్టల్ వచ్చి ఎమెథిస్ట్. ఎమెథిస్ట్ వేసుకుంటే ఇప్పుడున్న కాలంలో జనాలు నిద్రపోవట్లేదు. నైట్ అయిందంటే ఫోన్ చూసుకుంటారు. ఈ రియలీ నేను కూడా ఇందులో బాధ్యురాలిని. ఎందుకంటే ఒకరోజు జస్ట్ ఊరికే ఫోన్ తీశాను, ఫేస్బుక్ చూడటం మానేశాను. యాక్చువల్లీ ఐ వాంట్ ఒక సంకల్పం మీద కాన్సన్ట్రేట్ చేసి మేనిఫెస్ట్ చేయాలని చెప్పి నేను ఒక సంకల్పం అనుకున్నాను గట్టిగా, ఇది నేను ఎట్లైనా మేనిఫెస్ట్ చేయాలి అని. సో రోజు సాధన చేస్తున్నాను. సో ఏమనుకున్నానంటే అన్వాంటెడ్ వేస్ట్, ఇప్పుడు మనీ అట్రాక్ట్ చేయాలంటే ఏంటి, వేస్ట్ పనులు చేయకూడదు, టైం వేస్ట్ చేసే పనులు మనం చేయకూడదు. అదేమంటుందంటే మనీకి చెవులు ఉన్నాయి, మనీకి ఎనర్జీ ఉంది. ఆ మనీ ఏముంటుందంటే నువ్వు డేలో ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో అంత టైం వేస్ట్ చేస్తాను నేను అంటది. అంటే నీ టైం వేస్ట్ చేస్తాను నేను ఇచ్చేటప్పుడు కూడా అంత లేట్ వస్తుంది. సో నువ్వు టైం వేస్ట్ చేసే పనులు ఏం చేస్తున్నావు డేలో, అవసరమైన అంటే ప్రొడక్టివ్గా డబ్బు సంపాదించడానికి ఎంత నువ్వు ఆలోచిస్తున్నావు, నీ బ్రెయిన్ ఎంత యూజ్ చేస్తున్నావు, అది కూడా మనీ ఎనర్జీయే. నువ్వు ప్రొడక్టివ్గా యూజ్ చేయట్లే బ్రెయిన్ని, కాసేపు సరదాగా ఫోన్ సినిమా చూస్తావు, టైం పాస్ చేస్తావు 1 hour, మ్యాక్సిమం 1 or 2 hours. కానీ నేనే రోజు సాధన చేస్తున్నాను, చూస్తే ఓన్లీ మోటివేషన్ వీడియోసే చూస్తాను ఫేస్బుక్లో, ఇంకేది చూడను అనుకుని నేనే గట్టిగా అనుకున్నాను. సో ఇంకా అది చేస్తున్నాను, నాకు మనీ ఫ్లో అవుతుంది, అద్భుతంగా ఉంది, అబ్బా ఎంత బాగుంది, స్టార్ట్ అయింది, ఇది చాలా చేంజ్ చూపిస్తుంది నా లైఫ్లో అని నాకు స్టెప్ బై స్టెప్ నేను చూస్తున్నా. సడన్గా ఈ మోటివేషన్ వీడియోస్ చూస్తూ ఇంకేదో వీడియో వచ్చేసింది, ఆ తర్వాత ఇంకేదో వీడియో వచ్చేసింది, డైల్యూట్ అయిపోయి నేను ఒక 2 hours వేస్ట్ టాపిక్స్ విన్నాను. ఇప్పుడు అదంతా రాత్రి కదా, ఈవినింగ్ 7 తర్వాత కదా. సో నాకేమైందంటే అదంతా ప్రాసెస్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ దడదడ పుట్టేసింది. ఎందుకంటే నిద్ర లేచిన ప్రాసెస్ 40,000 bits ఆఫ్ డేటా రాత్రి నువ్వు పడుకున్నప్పుడు ప్రాసెస్ అవుతుంది. వాంటెడ్, అన్వాంటెడ్, నాకు కావాల్సినవి అన్నీ కలిపేస్తుంది అనమాట. నువ్వు చూసినవన్నీ విజన్స్ అన్నీ తీసి పడుతుంది. ఇప్పుడు పొద్దున్న లేచినప్పుడు మనకు ఒక అన్ఈజీగా కడుపులో రకంగా దడదడ పుట్టినప్పుడు లేస్తాం మనం. ఆ రోజంతా కూడా ఏది చేస్తున్నా చాలా ఇబ్బందిగా, ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఇలాంటి సిట్యువేషన్ నుంచి మనకి బ్యాలెన్స్ అవ్వాలి. రోజు మనం బ్యాలెన్స్ చేసుకుంటాం, మనం కూడా మనుషులమే, అందరినీ చూస్తూ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాం. తెలియకుండా ఒకరోజు మనం ఫోన్ చూసేసుకుంటే 2 hours మనం చూసేస్తాం. సో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల ఏవో అందులో నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి, పాజిటివ్ వీడియోస్ ఉన్నాయి. పాజిటివ్ వీడియోసేగా అనిపిస్తుంది, కానీ ఎక్కడో వాడెవడో కష్టం ఉంది, వాడి పెయిన్ ఎలా ఉందో చూపిస్తాడు, మళ్ళీ నవ్వుతూ ఉంటారు అందరూ. సో ఇలా కూడా ఉంటాయి కొన్ని వీడియోస్, నా ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద వీడియోస్. అది ఏంటంటే ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. మనం ఒక 2 గంటలు తెలియకుండా, నా టైం తెలియకుండా అందులో పాస్ ఆన్ అయింది. రియలీ మేము అంటే మనం ఏటో వైపు వెళ్ళిపోతున్నాము, ఎందుకు మనం సఫర్ అవుతున్నాము అనేదానికి టు బీ ఫ్రాంక్ మన హ్యాబిట్స్ అనేవి, మన లైఫ్ స్టైల్ అనేది ఒక పెద్ద రీజన్. అందులో కూడా ముఖ్యంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్న రీజన్ గురించి కూడా మీరు ఈరోజు డిస్కస్ చేశారు. అండ్ తప్పకుండా ఈ ఎనర్జీస్ కానీ
చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి విత్ ఇన్ ఎర్త్లో ఉన్న ఎలిమెంట్స్కి సంబంధించి కానీ స్టోన్కి సంబంధించి కానీ ఈ మరిన్ని విషయాలు వీటి గురించి మేము మీ ద్వారా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మ్యామ్. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని సంప్రదించవచ్చు. మీకు ఇంకా కొత్తగా ఏమన్నా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కామెంట్లో మీరు మెన్షన్ చేసి నేను మీ తరఫున మ్యామ్ని ఆ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.